ప్రార్థన చేసుకుని సమయంలో కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనుచు మరి సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి చివరి అధ్యాయము 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషవ ప్రార్థనతో నేటి పరిచర్యని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహానతుడు మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన వంతమైన చచ్చుకున్నామని ఈ సమయంలో తండ్రి ఉదయకాల కుటుంబ ప్రార్థన తండ్రి మేము చేసుకుంటున్నాం తండ్రి మాకు సమృద్ధిమైన తండ్రి జ్ఞానానికి దయచేయండి తండ్రి ఇదిగోండి ఈ సమయంలో తండ్రి అపోస్తలుడైన పౌలు గారు తండ్రి తిమోతి రాసిన పత్రిక తండ్రి 2వ పత్రిక తండ్రి మేము చివరి అధ్యాయం తండ్రి మేము చదువుతుండగా నేర్చుకుంటుండగా మాకు సమృద్ధిమైన తండ్రి జ్ఞానం ప్రదర్శించండి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయం నుండి సాయంత్రకాల సమయంలో మీరు ఎక్కడికైనా మమ్మల్ని కాచి కాపాడి భద్రత పరిచినది మీకు వేలాటండి. ఈ ప్రార్థన మా పౌరు మీ ప్రియ కుమారు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన తీసుకున్నాం తండ్రి. ఈ సమయం కదా మేము వాక్యం చదువుతున్నాం కదా సో తండ్రి కానీ వెత్తబడాగుతుంది మనం రాసుకుంటూ చేయండి. ఈ సమయంలో అవుతుంది ఈ సాయంత్రకాల సమయంలో అవుతుంది తిమోతి రాసిన 2వ పత్రిక తండ్రి 4వ అధ్యాయం మేము చదువుతున్నా కానీ నేర్చుకుని పోతున్న సౌండ్ ఏంది కానీ ఏంటంటే వెత్తబడాగుతుంది మనం రాసుకుంటూ చేయండి. ఈ సమయంలో ట్రీగా తండ్రి ఈ వాక్యం చదువుకునే భాగం నుంచి మేము చేసుకున్నాం తండ్రి. ఈ సమయం ట్రీగా తండ్రి అదే సంఘం దీవించండి. వయసులకి సంఘం దీవించండి. సంఘ కాపాడి దీవించండి. బస్సుల వెనక్కు కుటుంబం కూడా ఆశించండి తండ్రి. 2 సంఘాల సేవకుని దీవించండి తండ్రి. నూతనంగా తరస్వామి సేవలను దీవించండి తండ్రి. ప్రార్థన తీసుకుని పాతండి. వెరీ గుడ్ నాయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. గత కాలమంతా మీ సహాయాన్ని, మీ తోడును, మీ కృపను, మీ కాపుదలను మీరు మాకును మా సంఘ బిడ్డలకి, సేవకుల కుటుంబాలకి, పెద్దల కుటుంబాలకి, పరిచారకుల కుటుంబాలకి, ఊదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ మీ తోడును, మీ యొక్క క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడినందులకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొంచు దేవా తండ్రి. ఈ సమయంలో పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా సహాయంగా దయచేయండి తండ్రి. ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే పరిచర్యను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి దేవాతి దేవుడు గత కాలంలో, గత సమయంలో మరి మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో మరొక పర్యాయము ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధి కాంతులు మనకి ప్రకాశింపజేసి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మరి చివరి అధ్యాయాన్ని మనం నేర్చుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని ఇచ్చిన పరలోకమందున్న కన్న తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనిచు మరి నేటి సమయంలో 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఓకేనా మనిషి బాబు? ఈ 2వ పత్రిక నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటిగా తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని మనము ఇది చివరి అధ్యాయం అనమాట. ఓకేనా మనిషి బాబు? మనము మొదటి పత్రిక నుంచి 6 అధ్యాయాల్లో మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాం మోష బాబు ఇటు. అలాగే 2వ భాగంగా మనం చూసినప్పుడు 2వ తిమోతి పత్రిక ద్వారాగా మరి తిమోతికి పౌలు మరింత లోతైనటువంటి విషయాలను, లోతైనటువంటి సందర్భాలను, సమాచారాన్ని, సంఘాన్ని ఎలా కట్టాలో, తప్పుడు బోధనల్ని ఎలా అరికట్టాలో, క్రీస్తులో విశ్వాసుల్ని ఎలా నిలబెట్టాలో మరి సందర్భాలన్నింటినీ 2వ పత్రిక ద్వారాగా మరింత విపులంగా తెలియజేస్తాడు. కారణం ఏంటంటే ఇంకా ఆయన మరణకాలము ఏమంటే ఆయనకి సమీపించున్నది కనుక ఆయన అమరత్వంలోనికి వెళ్ళిపోబోతున్నాడు. ఆయన ఎక్కడికైనా తన అమరత్వంలోనికి మరి చనిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయం ద్వారాగా మనకి 2వ పత్రికలో
ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. సరే, ఇప్పుడు ఈ 2వ పత్రిక 4వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూస్తున్నప్పుడు పౌలు మరొక పర్యాయము క్రీస్తు సువార్త నిమిత్తము రెండవసారి ఆయన ఏం చేపడ్డాడు మోషే బాబు? రెండవసారి ఖైదీగా బంధింపబడ్డాడు. నీరో చక్రవర్తి పరిపాలన కాలంలో ఆయన మరణ శాసనాన్ని ధృవీకరించారు. అంటే ఆయన మరణించడానికి సమయం కొద్ది కాలమే ఉన్నది కనుక ఆ కొద్ది కాల సమయంలో పౌలు గారు రోమాచరణ నుంచి క్రీస్తు శకం 67 ఆ కాలంలో మరి ఈ పత్రికను ఈ మాటల్ని పౌలు గారు వ్రాస్తున్నట్లుగా మనకి భాగాలు కనబడతాయి అన్నమాట. కాలము క్రీస్తు శకం 67లో ఆయన రాస్తున్నాడు. ఏంటి నేపథ్యము? ఆయన మరణించే సమయం ఆసన్నమైంది కనుక ఇప్పుడు ఎఫెసు సంఘంలో పాస్టర్గా ఉన్నారు ఎవరు? తిమోతి గారు. ఇప్పుడు తిమోతిని బలపరచడానికి, తప్పుడు బోధనలు అరికట్టడానికి, క్రీస్తులో నిలబెట్టడానికి తిమోతి గారిని ప్రోత్సహిస్తూ చిట్ట చివరిగా రాసినటువంటి పత్రికే ఈ 4వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక. పరిస్థితి ఏంటి? ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధనలు అరికట్టి క్రీస్తులో వారిని నిలబెట్టడానికి, అలాగే ఆయన కూడా ఎక్కడ ఉన్నాడంటే రోమాచరలో రెండోసారి ఖైదీగా ఉన్నటువంటి కాలము, అలాగే పరిస్థితి మనం చూసాము. ఇక ఏకాంతంగా ఉన్నాడు అంటే అందరూ ఆయన్ని ఏం చేశారంటే విడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఖైదీగా ఆయన బంధింపబడినప్పుడు, న్యాయస్థానంలో ఆయన నిలబడినప్పుడు ఒక్కరు కూడా ఆయన పక్షాన లేరట. అవును, ఇప్పుడు సేవకుడిగా దేవుని పని మనం చేస్తున్నప్పుడు ఒకరు కూడా మన పక్షాన ఉండరు, ప్రభువే మన పక్షాన ఆయన తోడై ఉంటాడని వాక్యము ఈ అధ్యాయంలో మనకి సెలవిస్తుందన్నమాట. ఏకాంతం ఏంటంటే పౌలును చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఏమండి దేమ లాంటి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు ఉంటానన్నటువంటి వారే లోకాన్ని చూసి వెళ్ళిపోయారు. ఖైదీగా నేను కూడా ఇప్పుడు పౌలుతో బంధింపబడాలనేటువంటి ఒక ఆలోచన కలిగి, ఇది నేపథ్యంగా మనము 4వ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది మోషే బాబు. ఓకేనా? ఇక 2వగా సందేశాన్ని మనం చూద్దాం. ప్రధానంగా ఈ అధ్యాయం మనకి ఏమని సందేశాన్ని ఇస్తుందో ఒకసారి బైబిల్ తెరిచి మనం చూసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ప్రధాన సందేశం ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించుట. ఏటి మోషే బాబు? వాక్యాన్ని ప్రకటించాలి. 1 నుంచి 2 వచనాలు మనకి ఈ భాగాలు సెలవిస్తున్నట ప్రధాన సందేశంలో. ఇప్పుడు లేఖన భాగాలను మనము విడగొట్టేటువంటి ప్రయత్నాలు చేసుకుందాం అన్నాడు. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయాన్ని మనం టూకీగా ఒక 5 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సుమారుగా ఒక 5 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మొదటి 2 వచనాలు మనకి ఏమని సెలవిస్తానంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఎప్పుడు? సమయమందును అసమయమందును, ఏ సమయంలోనైనా సరే వాక్యాన్ని చెప్పేటట్టుగా ఉండాలి అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. ఏమండి? ఎప్పుడెప్పుడు బోధించాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలని ఈ భాగాలు మనకి సెలవిస్తాయన్నమాట. ఇక సేవకుడు ఏం చేయాలంటే ప్రధాన బాధ్యత ఏంటంటే దేవుని వాక్యంపై నమ్మకం కలిగి ఉండాలని ఈ మొదటి భాగం మనకి సెలవిస్తుంది. ఇక రెండో భాగం సందేశంలో రెండో భాగాన్ని మనం చూడగలిగినట్లయితే 3 నుంచి 4 వచనాలు. ఏటి మోషే బాబు? చివరకాలపు ప్రమాదం అనమాట. చివరకాలపు ప్రమాదం ఏం జరుగుతుందంటే ప్రజలు సత్యబోధను సహించక, ప్రజలు ఏం చేస్తారట నాయన అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధను మరి సహించక తమ కోరికలకు అనుగుణంగా ఉన్నటువంటి బోధకులను ఏం చేస్తారట వీళ్ళు పోగు చేసుకుంటారు. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యాయంలో సందేశపూర్వకంగా మరి పౌలు గారు ఇక్కడ తిమోతి గారికి సెలవిస్తున్నాడు. ఇది నేటి కాలానికి కూడా వర్తిస్తుంది. నేటి కాలంలో కూడా ఏం చేస్తున్నారు? తమ స్వకీయ దురాశలకు తమ చెవులకు, దురద చెవులకు తమకు ఇష్టమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నటువంటి కాలంలో మనం ఉన్నామని కూడా ఈ అధ్యాయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది 3 నుంచి 4 వచనాల సారాంశం సందేశంగా మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా? ఇక తర్వాత మాట మనం చూసినప్పుడు 5వ వచనంలో సేవకుని యొక్క బాధ్యత మనకు కనబడుతుంది. 5వ వచనం ఏం కనపడుతుంది మోషే బాబు? సేవకుని యొక్క బాధ్యత అంటే జాగ్రత్తగా ఉండాలి, బోధను బోధించాలి, సువార్త ప్రకటించాలి. నిజమైన సేవ అంటే సహనంతో కూడినటువంటి విశ్వాసము. నిజమైన సేవ ఏంటి మోషే బాబు? సహనముతో కూడినటువంటి విశ్వాసముని ఈ 3వ భాగంలో 5వ సందర్భంగా మనకి ఇది కనబడుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు 4వ భాగాన్ని మనం చూద్దాం. పౌలు యొక్క జీవితము. ఏటి మోషే బాబు? పౌలు గారి యొక్క జీవితము ముగింపు మనకు 6 నుంచి 8 వచనాల్లో సెలవిస్తున్నాయి అనమాట. 6 నుంచి 8 వచనాలు పౌలు యొక్క జీవితం ముగింపు మనకు కనబడుతుంది అనమాట. ఆ ముగింపులో ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే నేను మంచి పోరాటము పోరాడి తిని. ఆయన ఏం చేశాడు మోషే బాబు? నేను మంచి పోరాటం పోరాడి తిని.
నా పొరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని 6-8 వచనాల్లో మనకి సందేశంలో కనబడుతున్నటువంటి భాగాలు. ఇక 9-18 వచనాల్లో వ్యక్తిగత సూచనల గురించి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఏంటి మోషే బాబు? 9-18 వచనాలు. ఓకే. తిమోతి త్వరగా నా దగ్గరికి రావాలని వేడుకుంటున్నాడు అనమాట. పౌలు గారి దగ్గరికి తిమోతిని రావాలని వేడుకుంటున్నాడు. ఈ ఉత్తరం నువ్వు చదివిన వెంటనే నువ్వు నా దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నట్లుగా మరి 9-18 వచనాలు మనకు సెలవిస్తున్నాడు. కొందరు అతన్ని విడిచి వెళ్ళిపోరు. కారణం ఏంటంటే ఆయన దగ్గర ఎవరో లేరు. ఆయన్ని విడిచి వెళ్ళిపోరట. ఎవరో దేమ లాంటి వారు. కానీ దేవుడు తనతో ఉన్నాడని చెబుతున్నాడు అనమాట. ధైర్యం ఏంటంటే దేవుడు తనతో పాటు ఉన్నాడు. ఏమండి, మనం ఈ మాటలను బట్టి మనం కూడా మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు కొన్ని సందర్భాల్లో. దేవుడు మనల్ని విడిచిపెట్టడం అనేటువంటి ధైర్యాన్ని మనము కలిగి ఉండాలని ఈ 4వ భాగం మనకు సెలవిస్తుంది. ఇక చివరి భాగం 5వ భాగం 19-22 వచనాలు. చివరి భాగాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసులకు మరి అభినందనలు చెప్తున్నాడు అనమాట పౌలు. నా ప్రభు దేవుని యొక్క ఆత్మ, యేసుక్రీస్తు వారి ఆత్మ నీలో ఉండునుగా. కానీ ఆత్మీయ బంధాలు, ఆశీర్వాదాలు ఎంతో ముఖ్యమని పౌలు గారు అనేక మంది వ్యక్తుల కొరకు తెలియజేస్తూ వారిని మరి బ్లెస్ చేస్తున్నట్లుగా మనకి చివరి భాగాలు మనకి చివరి ఆశీర్వాదాలు మనకు కనబడుతున్నాయి అనమాట. ఎన్ని వచ్చిన నుంచి 19-22 వచనాలు ఈ భాగాలు మనకు కనబడుతున్నాయి. ఇక దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి? ఈ 4వ అధ్యాయంలో పౌలు గారు తిమోతికి చివరగా రాస్తున్నటువంటి ఈ లెటర్లో సారాంశం ఏంటి? సందేశాన్ని మనం చూస్తాం కదా, నేపథ్యాన్ని మనం చూస్తాం కదా. ఇప్పుడు 3వదిగా సారాంశం మనం చూద్దాం. ఏమని చెప్తున్నాడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే సారాంశంలో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే వాక్యాన్ని ఎల్లప్పుడూ ప్రకటించాలి. ఏ సమయంలోనూ రాత్రి అనక పగలనక సమయం అనక అసమయం అనక ఏం చేయాలంటే 24 అవర్స్ దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఏం చేయాలంటే మనము సద్వినియోగం చేసుకోవాలి మోషే బాబు. ఓకేనా? సారాంశం ఏంటంటే వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి మోషే బాబు? ప్రకటించాలి. ఎలాంటి సమయంలో? కష్టకాలంలో సహనంతో సేవ చేయాలి. ఇది నువ్వు చేయవలసినటువంటి బోధన, నువ్వు చేయవలసినటువంటి సువార్తని పౌలు తిమోతిని పురుకొల్పుతున్నాడు అనమాట. విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఈ అధ్యాయం మనకి ఇచ్చేటువంటి సారాంశం ఏంటి మోషే బాబు? విశ్వాసములో చెప్పాలి నాన్న, నిలకడగా ఉండాలి. దేవుడు ఎప్పుడు తన సేవకునితోనే ఉంటాడు కనుక మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో నిలకడగా ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా తన సేవకులతో ఉంటాడు. జీవితాంతం వరకు విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలని ఈ అధ్యాయము సందేశపూర్వకంగా మనకు ఒక సారాంశపూర్వకంగా ఒక మాటను మనకి తెలియజేస్తుంది. వెరీ గుడ్. ఇక చివరిగా వివరణలోనికి వెళ్దాం. మనం చివరికి ఈ అధ్యాయం ఏమని వివరణ ఇస్తుందని ఈ అధ్యాయాన్ని ఈ భాగంగా మనము ఆలోచించేయాలి. ఓకేనా మోషే బాబు? ఏదైనా మనం ఒక ఆహారాన్ని తినేటప్పుడు చూడండి, ముందు నుంచి వెనక నుంచి ముందుకు ఎలా తింటామో, తల, తోక, నడుము, ముక్క అని భాగాలుగా ఎంచుకుని మనము ఆహారం తినేటప్పుడు ఒక చక్కనటువంటి అనుభూతిని ఎలాగైతే పొందుకుంటామో, దైవ లేఖనాలని, పరిశుద్ధ లేఖనాలని కూడా మనం అట్టి రీతిగా విభజించాలి. తిమోతితో అదే చెబుతున్నాడు. తల భాగం తలగా అంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి అనేక రీల్స్లో మనం ఆహార పదార్థాలను తింటున్నప్పుడు వారు హెడ్ని, మెడని వారు ఎలాగ ఆహారంగా భుజిస్తున్నారో చూడండి. కొన్ని విషయాల్లో చేతుల్ని, వాడి జంతువులు మనం తినేటువంటి అది నాన్ వెజ్ని వారు చక్కగా తిని తృప్తి పొందుతున్నారు కదా. ఈ పరిశుద్ధ లేఖనాలని కూడా పౌలు గారితో, తిమోతి గారితో పౌలు అంటాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించువానుగాను ఉపదేశించువానుగాను అని అంటారు మనకి. అలాగే వాక్యాన్ని సంపూర్ణ దీర్ఘశాంతంతో నువ్వు ఉపదేశించాలి అని చెబుతూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం. ఇంకా మనం ముందు భాగాల్లోనికి వెళితే, ధర్మశాస్త్రంలోనికి వెళితే నాకు క్రొవ్వు మెదడు దొరుకున్నట్లుగా ఉందంటాడు వాక్యాన్ని విభజిస్తూ. అంటే క్రొవ్వు మెదడు అంటే తల భాగాన్ని, రుచిని మనం ఆస్వాదిస్తున్నప్పుడు ఈ నాలుకకి జీహ ఎంతో మధురంగా ఉంటుంది అన్నాడు. ఇంకా లేఖనాల్లోనికి మనం వెళ్తే, నీ మాటలు నాకు తేనె పొట్టు వంటి వాళ్ళే ఉన్నవి, అవి నా నాలుకకు, నా నోటికి జీహ ఫలము. అంటే అది అంత రుచినిస్తుంది, అది అంతటి ఆనందాన్ని ఇస్తుంది. తేనె పొట్టు తినుము, అది నీ నాలుకకు రుచే కదా, నా మాటలు అంతకంటే విలువైనవి అని చెబుతున్నాడు.
అలాగే ఇక్కడ మనము ఈ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి, దేవుని మాటల దగ్గరికి రాబోయేసరికి ఇదిగో నేపథ్యంగా మనం ఆలోచించేస్తున్నాం. దీనికి పరిపూర్ణ స్థాయిలో మనం వివరాలు అయితే ఇవ్వలేకపోగలమేమో కానీ నేపథ్యం అనేటువంటిది ఒకటి ఉన్నది. మీ జీవితకాలంలో దీని పట్ల మీరు ప్రాక్టీస్ చేయాలి. నేపథ్యం అనగా బ్యాక్గ్రౌండ్. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు తిమోతికి అలాంటి సలహాలను ఇచ్చాడు పౌలు. తిమోతికి అలాంటి సలహాలనే ఇచ్చాడు. ఈరోజు మన దైవజనులు వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఆయన ఏదన్నా సందేశాన్ని వివరించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు సడన్గా నేను ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటుంటాను. ఒక్కొక్కసారి రాత్రికాల సమయంలో వెళ్ళినా కానీ మనం మీటింగ్ నిమిత్తం వెళ్తున్నప్పుడు దైవ సేవకుల కుటుంబం దగ్గరికి మొదటిగా వెళ్ళాం. మనం మొదటికి వెళ్ళబోయేసరికి, ఎందుకంటే ఈరోజు ఆయన ప్రసంగించబోతున్నారు కనుక మనం ఆయన తరపున, మన సంఘం తరపున విశ్వాసులంగా మనం ఆయన్ని అనుసరించేవారుగా ఉండాలని మొదటిగానే మనం సిద్ధపడిపోయాం. అలాంటి వారిలో దేవుడు మంచి చక్కటి మొదటి స్థానాన్ని ఇచ్చారని నేను చాలా సంతోషించాను. ఓకే, రైట్. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు సడన్గా ఆయన డాడీ బాబు వీరేంద్ర జేమ్స్ని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పారు, పైన ఉన్నారు డాడీ అనగానే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అలాగా వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నాడు. ఒక పక్కన మొబైల్, ఒక పక్కన బైబిల్, ఒక పక్కన నోట్స్, ఒక పక్కన మరలా దానికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలని చూసినప్పుడు ఆయన ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అంటే విశ్వాసులకి నేను ఎలా వాక్యాన్ని ప్రకటించాలంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, ఉపదేశించాలి. దానికి సంబంధించినటువంటి వాటిని నేపథ్యం ఎలా చెప్పాలి. మొన్న మలాకీ గ్రంథము, మొన్న హబక్కూకు గ్రంథాన్ని ఆయన వివరించారు. గ్రంథ వివరణ గురించి మాట్లాడుతూ దాంట్లో ఎలాగే ఏంటి ఒక్కొక్క దాన్ని నేపథ్యం, దాని నేపథ్యం ఏంటి, అధ్యాయం యొక్క నేపథ్యం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి, సందేశం ఏంటి, వివరణ ఏమిటి, ఇన్ని రకాలుగా ఆ అధ్యాయం మీద మనము పరిశోధన చేసినప్పుడు విలువైనటువంటి సమాచారాన్ని పరిశుద్ధులకు మనం అందించగలమనేటువంటి ఒక ఆలోచన ఆయన ద్వారాగా నేను చూస్తున్నప్పుడు, మనము కూడా వాక్యాన్ని ఎప్పుడైనా చెప్పాలనుకున్నప్పుడు మనము కూడా అదే స్టైల్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంటాం. అంత విరువుగా, అంత పరిపక్వ జ్ఞానాన్ని మనం బోధించలేము, చెప్పలేము. కానీ దానికి చెప్పడానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సిద్ధపడుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ అధ్యాయం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. వేరు కూడా మనం ఏం చేస్తున్నాం మోషబాబుడు, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించి మొదటగా మనం ఏం చూసాము, నేపథ్యము, తర్వాత సందేశము, తర్వాత సారాంశము. ఇప్పుడు మూడవదిగా వివరాల్లోనికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆత్మీయ వివరణ. ఈ అధ్యాయంలో వివరణగా మనకి ఏమని రాయబడిందని ఈ అధ్యాయాన్ని మనము ఆలోచన చేస్తే ప్రియులారా కొన్ని భాగాలు మనకు కనబడతాయి అనమాట. ఈ అధ్యాయం మనకి 3 గొప్ప వివరణని ఇస్తుంది. ఏంటో గొప్ప వివరణ అంటే సేవలో నమ్మకత్వాన్ని వహించాలి. సేవలు ఏం చేయాలట మోషబాబు? నిజంగా రాత్రి దైవజనులు మరి వేలంగి ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్స్లో, ఇది రాత్రి 3వ రోజు కదా, ఆయన సేవలో నమ్మకత్వంగా ఉన్నాడని చెప్పడానికి, ఆయన ఓదూరు క్రీస్తు సంఘంలో నమ్మకంగా సేవలో ఉన్నారని, కొనసాగిస్తున్నారని చెప్పడానికి మన స్థానిక సంఘ దైవ సేవకురాలు విజయాశ్రవదమ్మ గారిని రాత్రి అక్కడికి తీసుకుని వచ్చారు. ఆయన అక్కడికి తీసుకుని వచ్చారు సువార్త మహాసభలకి. అక్కడ చక్కనటువంటి వేదిక మీద ఆవిడని ఏం చేశారు, అనేక మంది సంఘ సమూక్షల, అనేక మంది సంఘాల సమూహంలో, అనేక మంది విశ్వాసుల్లో, అనేక మంది పరిశుద్ధులలో ఆ తల్లిని ఏం చేశాడు, ఆయన గౌరవపరిచారు, ఆవిడ్ని సత్కరించారు. బావుగా పాలన చేసినటువంటి దైవ సేవకురాలుగా. అంటే ఆయన సేవలో ఎలాగున్నాడనే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు అప్పగించినటువంటి ఆ పనిలో నిపుణత కలిగి ఉన్నాడు. ఆ సంఘాన్ని బట్టి వైఎస్ఆర్ నగర్ సంఘంలో ఒక సంఘాన్ని స్థాపించారు, ఒక సంఘాన్ని కట్టగలిగారు, అనేక కుటుంబాలను, వ్యక్తుల జీవితాలను కట్టారు అని అంటే ఆయన సేవలో ఎలాగున్నారో దైవ సేవకులు నమ్మకంగా ఉన్నారు కదా. ఇప్పుడు తిమోతి గారికి పౌలు కూడా ఈ అధ్యాయం ద్వారా ఏమని వివరిస్తున్నారంటే సేవలో నమ్మకత్వాన్ని వహించాలి. సేవలో నమ్మకత్వాన్ని వహించాలంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. సువార్తకి ఇప్పుడు మోషబాబు పరిస్థితులు ఎలా ఉండవు నాయన, అనుకూలంగా ఉండవు. కానీ పరిస్థితులు అనుకూలం కాకపోయినా దేవుని పని ఆపకూడదు అని ఈ సారాంశంలో మనకి వివరణలో భాగంలో మనకు కనబడుతుంది అనమాట. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగం ఏంటంటే, వివరణలో రెండో భాగం ఏంటంటే విశ్వాస జీవితం ఏంటి, ఒక పోరాటం. విశ్వాస జీవితం ఏంటి మోషబాబు? పోరాటం. యోధుడు ఏం చేయాలి, నిత్యము పోరాడడానికి ఎలాగైతే సిద్ధంగా ఉంటాడో, ఒక దైవ సేవకుడుగా, దైవజనుడిగా మనం కూడా ఎలా ఉండాలి అని అంటే వాక్యం ఏమని చెబుతుందంటే, వివరణ ఏమని చెబుతుందంటే, పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే విశ్వాస జీవితం ఒక పోరాటము.
ఏమండి విశ్వాస జీవితం ఏంటి నాయన? పోరాటం. అందుకనే నా పరుగుని నేను కడముట్టించితిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము వంచబడి ఉన్నది అని పౌలు అంత అలా చెప్పగలిగాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రాక్టీస్ చేశాడు. పరుగు పందెంలో ఆయన పరిగెత్తాడు. ఆయనకి ఎక్కడైతే నడవగలడో అక్కడ దాకా పరిచర్యను ఆయన చేశాడు, కొనసాగించాడు. వెరీ గుడ్. ఇక చివరిగా మూడోది మనం చూసినప్పుడు అండి, పోరాటంలో ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలని రెండో భాగం మనకి సెలవిస్తుంది. అలాగే మూడో భాగం ఏంటంటే నమ్మకత్వం. ఏంటి మోషే బాబు? వివరణలో మూడో భాగం నమ్మకత్వం. మనుషులు మారిపోతారు. ఎవరు మారిపోతారు నాయన? మనుషులు మారిపోతారు. మనం ఎప్పుడు కూడా మారిపోకూడదు. కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని మర్చిపోడు, మనల్ని విడిచిపోడు. దేవుడు మన విషయాల్లో మారిపోడు. మనుషులుగా మనల్ని విడిచి వెళ్ళిపోయేటువంటి వారు ఉంటారు. ఏం చేస్తారంటే ఏంటి, నమ్మకత్వాన్ని కోల్పోయేవారు ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని నిలబెట్టుకునేవారుగా, కాపాడుకునేవారుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి ఏమిస్తుందంటే మోషే బాబు వివరణ ఇస్తుంది అనమాట. ఇక ఈ అధ్యాయము మనకి నేర్పించే పాఠం ఏంటని మనము అడిగినప్పుడు ఒక టూకీగా ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది అని దీని నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయగలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని భయపడకుండా ప్రకటించాలి. ఏటి మోషే బాబు? దేవుని వాక్యాన్ని భయపడకుండా ప్రకటించాలి. అదనమాట. దేవుని వాక్యాన్ని దేనికి మనము సమస్యలకి, పరిస్థితులకి, ఏమండి వాతావరణానికి, వీటికి దాటిలకి దేనికి మనం ఏం చేయకూడదు? దేవుని వాక్యాన్ని భయపడకుండా, కష్టాల్లో కూడా వెనకడుగు వేయకూడదు. కష్టాల్లో కూడా వెనకడుగు వేయకూడదు. ఒకనొక సమయంలో సువార్తను ప్రకటించడానికి బిట్టు వాళ్ళ ఫాదర్ గారు ఉన్నారు కదా, ఎవరైనా దైవ సేవకులు బరగడి శ్రీనివాస్ గారు, వాళ్ళ ఊరిలో, వాళ్ళ అత్తయ్య గారి ఊరిలో సువార్తను ప్రకటించాలన్నప్పుడు దైవ సేవకులు మేము కలిసి ప్రయాణం చేస్తాం. అక్కడికి ప్రయాణం చేసేటప్పుడు ఈ సమయానికి మేము అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ నైట్కి సువార్త ప్రకటింపబడుతుంది. గర్భఫలం, చెట్టు ఫలం నీకు, గర్భఫలం ఎవరికి అనేటువంటి ఒక చక్కటి టైటిల్ మీద దైవ సేవకులు వారు బిఎల్ రాజు గారు నేను కూడా వాక్యాన్ని వివరించే పనిలో ఉన్నాం. సువార్త ప్రకటించడానికి ఒక మంచి మీటింగ్ చేయడానికి సిద్ధపడిపోయాం. ఆల్రెడీ 7:00 6:30 ఆ సమయం అవుతుంది. ఆ సమయం నుంచి నాకు ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి. ఏంటనంటే మీ బ్రదరు, మీ పాప జైతెల్లికి యాక్సిడెంట్ జరిగిందని, ఊళ్ళో పెద్దనాన్న నిన్ను వెనక నుంచి ఎవరో వచ్చి గుద్దేశారని అంటే యాక్సిడెంట్ జరిగింది అనగానే నేను భయపడ్డాను. అయితే ఇప్పుడు ఏం చేయాలనంటే, ఇప్పుడు ఎక్కడి నుంచి నేను ఇక్కడ బయలుదేరి ఇక్కడికి రావాలి, ఏంటి పరిస్థితి ఏంటనంటే, ప్రమాదం అయితే ఏమీ లేదు, మేము హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నాం కాకినాడ వరకు అని చెప్పగానే, సరే అయితే అని చూడగానే స్కానింగ్ చేసినప్పుడు అన్ని రిపోర్ట్లన్నీ బాగానే పర్వాలేదు అన్నటువంటి వార్త తర్వాత విన్నాం. ముందుగా ఏం జరిగింది, కష్టకాలంలో కూడా ఏం చేయాలి, మనము సువార్తని ఆపకూడదు. అక్కడ మీటింగ్ చేయాలి. ఆ సందర్భంలో స్పీకర్గా ఇంచుమించు నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? నీకు ఇప్పుడు 13 సంవత్సరాలు కదా. ఈ సందర్భాలు జరిగి సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే, ఒక 12 సంవత్సరాల కాలము, సుమారు 11 సంవత్సరాల బ్యాక్ జరిగినటువంటి వివరణ అన్నమాట. ఇది బ్యాక్ విషయం అనమాట, ఫ్లాష్ బ్యాక్ ఇది. సో మనం ఏం చేయాలంటే, కష్టకాలంలో కూడా వెనకడుగు వేయకూడదు, వెదరడుగుతోనే మనము వేయాలి. దేవుడి కార్యాన్ని ముందుకు నడిపిస్తాడని. చివరిగా మనకి అధ్యాయం నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, చివరి వరకు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. చివరి వరకు విశ్వాసాన్ని ఏం చేయాలి మోషే బాబు? కాపాడుకోవాలి. మనుషులపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడాలని మనకి ఈ అధ్యాయం పాఠాన్ని నేర్పిస్తుంది. ఇక ముగింపు, ఈ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము ఒక సేవకుని జీవితానికి అంతిమ మార్గదర్శిగా ఈ అధ్యాయం మనకి కనబడుతుంది. ఒక సేవకుని జీవితానికి అంతిమ మార్గదర్శిగా ఈ అధ్యాయం మనకి కనబడుతుంది. విశ్వాసి జీవితాంతం వరకు విశ్వాసములో నిలబడాలి. ఏమండి, దేవుడు మనకి నిత్య ఫలితాన్ని ఇస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక ఇది ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి చివరి పత్రిక, చివరి లెటరు, చివరి వచనాలు, చివరి భాగాలను మనం చూస్తాం కదా. ఇప్పుడు ఈ లేఖన భాగాలను ఒకసారి మనం టూకీగా లేఖన భాగాలను చదువుకుంటూ మనము త్వరగా ఈ పాఠాన్ని మనం ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? రైట్. మొదటి వచనం చదువునానా? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను
ఆయన ప్రత్యక్షతతో తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, ఏమంటున్నాను ఆయన, వాక్యము నేను ఆనబెట్టి చెప్పినదేమనగా. ఇలా ఇలా వినాలి మోషే బాబు. నేను చెప్పేది ఏంటి అని అంటే, నేను ఆనబెట్టి నీతో మాట్లాడేది ఏంటి అని అంటే, ఒక విషయాన్ని పరిచయం చేస్తున్నారు ఆయన. ఏ విషయాన్ని పరిచయం చేస్తున్నారో 4వ వచనంలో మొదటి భాగంలో మనకు కనబడుతుంది అనమాట. దేవుని ఎదుట. ఎవరి ఎదుట నాయన? ఇప్పుడు మనము కూడా దేవుని ఎదుట సేవ చేస్తున్నాం కదా. ఇప్పుడు దేవుని ఎదుట మనం ఎలా సేవ చేస్తున్నాం? మనకి మధ్యగా సంఘం ఉంది. సంఘం ఎదుట దేవునితో మనం సేవ చేస్తున్నాం కదా. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమన్నాడు? దేవుని ఎదుట మృతులకును సజీవులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు అని వ్రాయబడింది. అంటే మనుషులకి, అంటే బ్రతుకున్నటువంటి వారికి, మృతులుగా ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చేది ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు. మన దేవుని వాక్యము ఎవరికి తీర్పు తీరుస్తుందినైనా? సజీవులకు తీర్పు తీరుస్తుంది. అలాగే ఆయన వాక్యము మృతులకు కూడా ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. అవును, మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సజీవులకు దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎవరికి దేవుడట? మృతులకును కూడా దేవుడు. ఆయన సజీవులకి సజీవులుగా తీర్పు తీరుస్తున్నారు ఆయన, మృతులకు మృతులుగా కూడా ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు. ఎవరు ప్రత్యక్షత తోడు? యేసుక్రీస్తుల వారి యొక్క ప్రత్యక్షత తోడు. ఆయన రాజ్యము తోడు అని అంటున్నాడు. అంటే ఒట్టు పెడుతున్నాడు అనమాట. అప్పుడప్పుడు చూడండి, ఎవరో ఒట్టు పెట్టు, మా అమ్మ మీద మా నాన్న మీద ఒట్టు పెడుతున్నాం అంటాం కదా. పౌలు గారు కూడా తిమోతికి దేవుని యొక్క మాటలు చెబుతూ ఏమంటున్నాడు అంటే, ఆయన ప్రత్యక్షత తోడు. అంటే యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? ఈ లోకానికి ప్రత్యక్షుడయ్యాడు ఆయన. ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షత తోడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో. చూద్దాము ఒక మంచి మాట. ఇదే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువు చేయగలడు ఒకసారి. 6వ అధ్యాయం 14వ వచనం నువ్వు చదువునాను. మొదటి అధ్యాయము 14వ వచనం చదువునాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు 6:14 నాన్నగారు అంతే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఈ ఆజ్ఞను గైకొనాలి. ఆజ్ఞ గైకొనడానికి ముందు ఏం చెప్తున్నాడు ఆయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు. అంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రత్యక్షత మనుషులకి కనబడాలంటే మనుషులు ఎలా ఉండాలట? ఏమంటే నిష్కలంకలుగాను అనింద్యులుగాను ఉండాలి. ఎవరైతే నిష్కలంకలుగా ఉంటారో అనింద్యులుగా ఉంటారో వారికి మాత్రమే దైవ ప్రత్యక్షత కలుగుతుంది. మరి మిగతా వారికి దైవ ప్రత్యక్షత కలగదా మోషే బాబు? కలగదు. నో. కారణం ఏంటి? దేవుణ్ణి వారు చూడలేరు. కారణం పరిశుద్ధత లేకుండా ఎవరిని కూడా దేవుణ్ణి చూడలేరని వాక్యం మనకు సెలవిస్తుంది. ఓకేనా? ఆయన ప్రత్యక్షత తోడు నీవు నిష్కలంకంగాను అనింద్యంగాను ఉండాలి. అలా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి దేవుని ప్రత్యక్షత కనబడుతుంది. ఈరోజు మనం వాక్యాన్ని ఎలాగా బైబిల్ పట్టణంగా లేఖన భాగాలుగా కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటున్నాం అని అంటే, దైవ ప్రత్యక్షత మనకి ఎలా వచ్చింది? ఇప్పుడు కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటున్నాం అంటే దైవ ప్రత్యక్షత మనకి ఎలా వచ్చిందంటే, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము నిష్కలంకలుగా ఉన్నాము. అంటే మనలో కళంకం అనేటువంటిది ఏదీ లేదు. కళంకం అంటే మనం ఇతరుల నుంచి ఏది ఆశించట్లేదు. ఇదే ఒకే ఒక్కటే. మనం ఈరోజు దేవుని ప్రత్యక్షత మనకు కుటుంబ ప్రార్థన ద్వారాగా, సంఘం ద్వారాగా మనకు దొరికిందనంటే, నేను చెబుతున్నాను, బైబిల్ చెబుతుంది ఏంటంటే, ఆయన ప్రత్యక్షత నీకును నాకును ఎలా వచ్చిందంటే, ఈ చిన్నతనంలోనే మీరు బైబిల్ పట్టుకొనగలుగుతున్నారంటే, వాక్యంలో ఏమంటే శిక్షలోను బోధలోను మీరు ఉంచబడుతున్నారు అని అంటే దైవలేఖనం మాట్లాడుతుంది. ఏమండి నిష్కలంకముగాను మనం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు దేవుని దృష్టికి నిష్కలంకంగా ఉన్నాము కనుకనే ఆయన ప్రత్యక్షత మనకు దొరికింది. మరొక మాట, అనింద్యముగాను అంటే నిందలు లేనటువంటి వారంగా మనం ఉన్నాం. మన మీద ఎవరైనా నింద వేయడానికి నింద వేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము నన్ను నిన్ను ఎలా బ్రతకమందో మనము ఆ కొలతలతో బ్రతుకుతున్నాం. లోకపు కొలతలతో మనం బ్రతకట్లేదు కనుక, అనింద్యంగా మనం బ్రతుకుతున్నాం కనుక, ఆయన ప్రత్యక్షత మనకు వచ్చింది కనుక, కుటుంబపూర్వకంగా కుటుంబ పరంగా ఇదిగో ఇప్పుడు ఈ సువార్తనే మనకున్నటువంటి కొంతమంది ఆత్మ సంబంధులకి ఈ మాటలు
చేరవేయబడుతున్నాయి సమాచారపూర్వకంగా. ఓకేనా మోషే బాబు? కనుక ఆయన ప్రత్యక్షత మనకు రావాలంటే మనం ఎలా ఉండాలంటే అనింద్యులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి అని. అలాంటి వారికి మాత్రమే దైవ ప్రత్యక్షత దొరుకుతుంది. ఈరోజు దైవ ప్రత్యక్షత కొరకు ఎంతోమంది పాటు పాడుతున్నారు, ఎంతోమంది సిద్ధపడుతున్నారు, కానీ వారికి దైవ ప్రత్యక్షతలు రావట్లేదు. మరొక మాట చూద్దాం. ఏమంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువు మోషే బాబు ఒకసారి. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువునాను ఒకసారి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికుచుండాలి. ఏమంటే క్రీస్తు ప్రత్యక్షత మనకి కావాలంటే మనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే నాయన మోషే బాబు జయగడు మొట్టమొదటిది అంటున్నాడు స్వస్థ బుద్ధితో ఉండాలి. ఈ లోకంలో ఎలా ఉండాలి మోషే బాబు? మనము స్వస్థ బుద్ధితో ఉండాలి. అప్పుడు మనకి క్రీస్తు ప్రత్యక్షత దొరుకుతుంది. మొదటిగా ఏమంటున్నాడు ఆయన ప్రత్యక్షత తోడు ఏమంటే మనము స్వస్థ బుద్ధితో ఉండాలి, మంచి బుద్ధితో ఉండాలి, నిబ్బరమైన బుద్ధితో ఉండాలి, వంకర బుద్ధులు ఉండకూడదు. ఏమండి మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఏమండి ఎలా ఉండాలంటే స్వస్థ బుద్ధితో, అంటే మన బుద్ధి ద్వారా ఇతరులకి ఏమండి గద్దింపు రావాలి తప్ప ఇతరులకి తృణీకరించకూడదు, అలా ఉండాలి. కనుక స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతున్నటువంటి వారికి ఆయన ప్రత్యక్షత ఉంటుంది. ఆయన ప్రత్యక్షత ఉన్నవాడు ఆయన పిలుపునందుకుంటాడు. ఆయన పిలుపునందుకున్నవాడు ఏమండి సమూహాలతో కలిసి సేవలు పరిచర్యలు పాలు భాగస్తుడు అవుతాడని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు మనకు పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు అని అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత మానవాళికి కావాలి అని అంటే వారు ఎలా ఉండాలన్నమాట? నిష్కలంకులుగా ఉండాలి. నెంబర్ 1 లెక్క పెట్టండి, నిష్కలంకులుగా ఉండాలి. నెంబర్ 2 అనింద్యులుగా ఉండాలి. నెంబర్ 3 స్వస్థ బుద్ధితో ఉండాలి. నెంబర్ 4 నీతితో ఉండాలి. నెంబర్ 5 భక్తితో ఉండాలి. ఎవరైతే ఈ 5 స్వభావాలని, 5 లక్షణాలను, ఈ 5 సుగుణాలను, గుణగణాలను, లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో వారికి దైవ ప్రత్యక్షత కలుగుతుంది. దైవ ప్రత్యక్షత కలిగినటువంటి వారి జీవితాలు, కుటుంబాలు నిత్యము వెలుగుతూనే ఉంటాయి, ఇతరులను వెలిగిస్తూనే ఉంటాయి. అలాంటి వారే క్రైస్తవులు, దేవుని పిల్లలు అని ఇప్పుడు మనము 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం ద్వారా దేవుడు మనకు అందిస్తున్నటువంటి శుభ సందేశం ప్రియులారా. ఓకేనా? ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు అని అంటున్నాడు. ఎవరి రాజ్యం తోడు? వెరీ వెరీ గుడ్ మోషే బాబు. దేవుని రాజ్యం తోడు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమేమి చెప్పాడు? కాలము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పాడా చెప్పలేదా? పరలోక రాజ్యం మర్మములు ఎరుగుటి మీకు అనుగ్రహింపబడి ఉన్నదని చెప్పాడే చెప్పలేదా శిష్యులతో? అంటే ఆయన రాజ్యము తోడు అన్నాడు కదా. ఎక్కడ అన్నాడన్నమాట? మనం 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. ఆయన రాజ్యం అనగా దేవుని రాజ్యము. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు అనమాట, పరలోక రాజ్యం సమీపించున్నది కానీ మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి. పరలోక రాజ్యం మర్మములు ఎరుగుటి మీకు అనుగ్రహింపడు. అంటే ఆయన రాజ్యము తోడు, ఆయన ప్రత్యక్షత తోడు. ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, నేను ఆనబెట్టి నీతో చెప్పినదేమనగా, నేను ఆనబెట్టి నీతో చెప్పినదేమనగా, నేను ఆనబెట్టి నీతో చెప్పినదేమనగా. అంటే ఆయన చెప్పడానికి ముందు ఏమేమి చెబుతున్నాడు? ఆయన మృతులకును సజీవులకును ఏం చేస్తున్నాడట? ఆయన తీర్పు తీరుస్తున్నాడట. ఏమంటే మన దేవుడు ఎలాంటి వాడు? తీర్పు తీర్చేటువంటి వాడు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇప్పుడు ఇతరులకి ఏం తీర్చగలరో తెలుసా? తీర్పు తీర్చగలరు. ఒక మాట మనం చూద్దామా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము ఒక్కసారి మనము 31వ వచనం దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం చదువునాను. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఏం చేస్తాడట మోషే బాబు? ఆయన భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నియమించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపిన వారు దీన్ని అంతటిని నమ్ముటకు అందరికీ ఆధారాన్ని కలగజేశాడు. అంటే దేవుడు మృతులకును సజీవుకులు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రత్యక్షతని అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి నీతో చెప్పినది ఏమనగాని తిమోతి గారితో మాట్లాడుతూ ఇప్పుడు 2వ వచనంలో ఏమంటున్నాడో మనం చదువుకుందాం. 2వ వచనం చదువునాను మోషే బాబు.
వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఏం చేస్తున్నారట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు నా అనుకూలమైన బోధకులను ఏం చేస్తారటండి? వీళ్ళు పోగు చేసుకుందురు. తమ దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు, ఏమంటే ఆశలకు కాదట, దురాశలకు. అంటే మీరు దీవించబడతారు అన్నది అది ఆశది, మీరు ఆశీర్వదింపబడతారు అన్నది ఆశది. కానీ మీరే ఆశీర్వదింపబడతారు, మీరే దీవించబడతారు, మీకు అనేకమైన సమృద్ధికరమైనటువంటి మేలుని దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడని చెప్పడమే అలాంటి బోధకులు నేర్చుకుంటారనమాట. ఈరోజు సత్యవాక్యంలో సరిదిద్దే వారిని, మన లోపాలని వెతికి మన బెండుల్ని తీసేవారి వాక్యాలను ఇష్టపడరు. మీరు పాపం చేసినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు వాక్యానుకూలంగా జీవించకపోయినా మీరు ఆశీర్వదింపబడతారని కొంతమంది దురాశపరులు బోధనలు ప్రకటిస్తారు. అలాంటి బోధకు అలవాటు పడిపోతారు కొంతమంది. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చక్కగా బోధించాలి. నువ్వు దురాశల గురించి కూడా నువ్వు బోధించొద్దు తిమోతి అని మోసపోయేలాగా ఏం చేస్తున్నాడు పౌలు గారు? తిమోతి గారు చెప్తున్నాడు అనమాట. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించాలి అని అంటున్నాడు. ఉపదేశం ఎలా చేయాలట మోషే బాబు? సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశాన్ని చేయాలంటే దేవుని వాక్యాన్ని అంతటిని కూడా మన కళ్ళ ముందుకు తీసుకుని రావాలి. బ్యాక్గ్రౌండ్, నేపథ్యము, సందేశము, సారాంశము, వివరణ, వీటినన్నిటినీ తీసుకుని వచ్చి సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశిస్తే ఆ ఉపదేశము ఇతర చెవుల్లోనికి, ఇతర మనసులోనికి, ఇతర హృదయాంతరంగాలోనికి వెళ్ళి దేవుని కొరకు వారు దాలారంగా బ్రతుకుతారు, వాడబడతారు. అలా వాడబడాలంటే కానీ అలాగా వాక్యాన్ని వినడానికి సిద్ధపడతా లేదట. ఎలాంటి వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారట? ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేస్తున్నారు? పోగు చేసుకున్నాడు. పలానా ఆయనండి బాగా మమ్మల్ని దీవించేటట్టుగా మాట్లాడతారండి. ఎందుకు? ఆ దీవెనలు నువ్వు పొందుకోలేనటువంటి జీవితం నీకు ఉన్నప్పుడు ఎన్ని దీవెనలు నీ మీదకు వస్తాయన్నా దీవెనలు పొందుకునేటువంటి విధేయత నీలో లేకపోతే ఒక్క దీవెన కూడా నీకు రాదు. సేవకులు వచ్చేసి నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించేసినంత మాత్రాన విశ్వాసం నీలోనికి లేకపోతే విజయాలు నీలోనికి ఎలాగొస్తాయి? నువ్వు అల్ప విశ్వాసగా ఉంటే, నువ్వు అవిశ్వాసగా ఉంటే అని వాక్యం ద్వారాగా పౌలు గారు గద్దిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఇప్పుడు 4వ వచనం చదువుదాం చూడండి. 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. దేనికి ఎవరటనైనా మోసబాబు? సత్యమునకు చెవినీయక. ఈ చెవులు దేనికి ఇవ్వాలి? మనము సత్యానికి ఇవ్వాలి. కానీ ఈ సత్యానికి చెవులనీయక కల్పనా కథల వైపుకు, కల్పనా కథలు ఏమండి? కల్పనా కథ అంటే ఏంటి మోసబాబు? కల్పించే కథలు. బైబిల్లో రాయబడినవి ఏంటి? యథార్థ గాథలు బైబిల్లో రాయబడ్డాయి. కల్పనా కథలు మనుషులు కల్పించుకున్నారు, మనుషులు సృష్టించుకున్నారు. వాటికి చూపిస్తారు కనుక వాటికి దూరంగా ఉండు. సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చుచున్నదని పౌలు గారు చెప్తున్నాడు. కల్పనా కథలకు తిరిగిపోయేటువంటి కాలము. ఏమండి? ఇదే అధ్యాయంలో మనకి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు? 7వ వచనం చదువు. ఏమండి? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చటలకు ఏం చేశారట వీళ్ళు? తిరిగిరి. 4వ అధ్యాయం 7వ వచనం కూడా చదువున్నాను ఒకసారి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలకు తిరిగిరి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. కల్పనా కథలు అంటే ఏంటి? ముసలమ్మ ముచ్చట్లు. కనుక అలాంటి వైపు తిరిగిపోయే కాలం వచ్చేస్తుంది తిమోతి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ కాలంలో నుంచి విశ్వాసులందరూ నువ్వు కాపాడాలి. తప్పుడు బోధనలన్నిటి నువ్వు అరికట్టాలని మరి తిమోతిని పౌలు గారు వేడుకుంటున్నారన్నమాట. సేవకుడు పని ఏంటంటే ఏమండి ఇక్కడ మాట్లాడుతూ వివరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు 5వ వచనం చదువు చూడండి. 5వ వచనం చదువు. అయితే నీవు శ్రమపడుము, అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము.
పౌలు గారు ఏం చెప్తున్నాడు ఆయన తిమోతికి, నువ్వు అన్ని విషయాలు ఎలా ఉండాలి, మితముగా ఉండాలి, కంట్రోల్గా ఉండాలి, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ఏమండి, నువ్వు కంట్రోల్గా ఉండాలి, అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమ పడుము అంటున్నాడు. మొట్టమొదటిగా ఏం చేయాలట నాయన, శ్రమ పడుము, సువార్త పని చేయుము. ఏం చేయాలట మోషే బాబు, శ్రమ పడుము, సువార్త పని చేయుము. ఏమండి, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అంటే తిమోతి తన పరిచర్యను సంపూర్ణంగా చేయాలంటే తన పనినంతా కూడా సంపూర్ణంగా జరిగించాలంటే ఏం చేయాలి, శ్రమ పడాలి. సువార్థికుని పని ఏంటి మోషే బాబు, అదనమాట. సువార్థికుని పని ఏంటంటే శ్రమ పడాలి. సువార్థికుని పని సుఖపడడం కాదా, సువార్థకుడికి సుఖపడే అవకాశము ఉన్నాయి, యోగ్యత ఉన్నది. అయినా సరే సేవకుడు సుఖ పడకూడదు, శ్రమ పడుతూనే ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము మన సంఘాల్లో వెళ్తున్నాం కదా, మన సంఘ కాపరి ఎలా ఉంటున్నాడు, మన సంఘ సేవకులు ఎలా ఉంటున్నారు, ఆయన శ్రమ పడేవాడిగా ఉంటున్నాడా, సుఖపడేవాడిగా ఉంటున్నాడా? దట్స్ ఆల్. అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏ సంఘాలకు వెళ్తున్నామో మనం అనుసరించేటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సేవకులు, సువార్థికులు శ్రమ పడేవారుగా ఉన్నారా, సుఖించేవారుగా ఉన్నారా? ఏమండి, అదే మనం ఆలోచన చేసుకోవాలి. అందుకనే చాలామంది ఎలా ఉన్నారంటే, తిమోతి ఇదిగో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు, వారిలో సేవకులు కూడా ఉన్నారు, కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సేవకుడు ఎప్పుడు ఎలా ఉండాలంటే శ్రమ పడేవాడిగా ఉండాలి. సుఖపడేవాడు సేవకుడు ఎప్పటికీ కానేరడు. కనుక సువార్థికుడు పని ఏంటంటే శ్రమ పడాలి. అలా ఎవరి సంఘాల్లో సేవకులను చూస్తారో లేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను అనుసరిస్తున్నటువంటి నా సంఘము, నా సేవకుడు నిరంతర శ్రామికుడు అని నేను చెప్పడానికి ఆనందపడుతున్నాను, నేను ధైర్యపడుతున్నాను. కారణం ఏంటంటే ఆయన 24 అవర్స్ కూడా సువార్థికుని పని శ్రమ పడుతున్నారు, ఆయన సేవ చేస్తున్నారు, ఆయన పరిచర్య చేస్తున్నారు. ఆయన 2 సంఘాలలో ఇతర పబ్లిక్ మీటింగ్స్లో కూడా ఒక సేవకుని యొక్క పని అది. నేనే చెబుతాను, ఇంకా మీకు అంత పని మీకు భారం అయిపోతుంది, మీరు రెస్ట్ తీసుకోండి అంటాం. నేను ఇంకా కొన్ని సలహాలు చెప్తాను, అసలు ఆ సలహాలు ఆయన పరిగణలోనికి కూడా తీసుకోరు. ఆయన సేవకుని పని ఏంటంటే శ్రమ పడాలి. నేను ఎప్పుడు చెప్తానండి, మీరు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలండి అని, నిద్రపోవాలండి అని. రాత్రి 3 గంటలు పడుకోండి అని అంటారు. చాలా భయం వేసుకుంటూ వస్తూ ఉంటుంది నాకు. ఎందుకనంటే ఆయన రెస్ట్ తీసుకుంటే ఆయన ఇంకా చక్కగా గొప్పగా వాక్యాన్ని ప్రకటించగలుగుతారు. ఇప్పుడు మంచి ఆయువుతో ఆరోగ్యంతో ఆయన ఉండాలి, అలాంటి వారు సేవలో నిలబడాలి. ఎందుకంటే సువార్థికుడు ఏం చేయాలి మోషే బాబు, శ్రమ పడము, సువార్థికుని పని చేయము. సువార్థికుని పని ఏంటంటే శ్రమ పడాలి. శ్రమ పడే తత్వం మనకుందా, శ్రమను ఆయుధంగా చేసుకోవాలని ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక కింద మాట చదువునాను. ఒకసారి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఇదే మాటను మనం చదివేసుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు నమ్మకమైన సామర్థ్యం గల వారికి అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చేయాలట మోషే బాబు, శ్రమను అనుభవించు. చదువు ఒకసారి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యమును నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమను సువార్థికుని పనేటి శ్రమను అనుభవించాలి. మనము పదార్థాలను అనుభవిస్తున్నాం, అనేకమైనటువంటి ఆహార పదార్థాలను అనుభవిస్తుంది కదా ఈ నోరు, ఈ దేహము. ఇప్పుడు సువార్థికుడిగా శ్రమను అనుభవించాలి. శ్రమ ఏంటంటే దైవ గ్రంథం కోసం, ఈ పరిశుద్ధ గ్రంథం కోసం ఆయన మనసుగా ఏం చెప్పబడిందని ఒక పక్షాన దీని కొరకు శ్రమ పడాలి, దైవ గ్రంథం కొరకు. అలాగే నశించిపోతున్నటువంటి వాక్యానికి అవిధేయులుగా ఉన్నటువంటి వారిని విధేయులుగా మార్చడానికి సువార్థికుడిగా, సేవకుడిగా నువ్వు శ్రమ పడాలి. ఇది ఈ శ్రమ పడేటువంటి తత్వము. అనేకులను క్రీస్తులోనికి నిలబెట్టడానికి నువ్వు సువార్థికుడిగా శ్రమ పడాలి, శ్రమను అనుభవించాలి.
శ్రమలను మనం ఏం చేయాలి మోషే బాబు? అనుభవించాలని ఈ అధ్యాయం మనకు సెలవు. ఇక చివరికి ఎన్నో వచ్చిన మనం చదవాలి ఇప్పుడు? 8వ వచనం చదువునాను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపించున్నది, మంచి పోరాటము. ఈయన పోరాటం ఏంటంటే మోషే బాబు? మరి మన పోరాటాలు, దేశంలో పోరాటాలు ఉన్నాయి, స్వార్థ పోరాటాలు, అసూయ పోరాటాలు, సంపాదన కొరకు పోరాటాలు, ఆస్తుల కొరకు పోరాటాలు. కానీ పౌలు గారి పోరాటం ఏంటట? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ఏం చేశాడట? ఆ వచనం చూడు చేయగడు, నా పరుగును కడముట్టించి తిని. తర్వాత విశ్వాసం ఏం చేశాడట? ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడట. విశ్వాసాన్ని ఏం చేయాలి మోషే బాబు? కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే ఈ కళ్ళలో దుమ్ము తోకర పడకుండా ఈ కంటిని మనం ఏం చేస్తాం? కళ్ళజోడి పెట్టుకుంటాం. ఏమండి, తల పాడైపోకుండా తలకి హెల్మెట్ని ధరించుకుంటాం. అంటే కొన్నింటిని మనం ఎలాగైతే కాపాడుకుంటామో, మురికిలోనికి వెళ్ళిపోకుండా, దుమ్మంటకుండా, ధూళంటకుండా, ఈ లోకములో ఈ దేహాలని కాపాడుకుంటూ కొన్నింటిని మనం ఎలాగైతే కాపాడుకుంటామో, ఈ యొక్క ఆత్మని, శరీరాన్ని కూడా మనం నిత్యం ఏం చేసుకోవాలట మోషే బాబు? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కారణం ఏంటంటే ఇది పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు గాజుది మనకి మంచి గాజు ఒక గిఫ్ట్ ఎవరైనా నీకు ఇచ్చారు, అది కింద పడిపోయిందనుకో పగిలిపోతుంది. ఇప్పుడు అలాంటప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తావు? జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఇప్పుడు మొబైల్ ఉంది మన చేతుల్లో, ఈ మొబైల్ మనం ఏం చేస్తాం? నీటిలో కట్ట పడిపోకుండా కాపాడుకుంటాం కదా. వీటన్నిటికంటే విశ్వాసం చాలా గొప్పది. ఈ విశ్వాసం కానీ పడిపోయిందా, మన లోకంలో దృష్టి లేని వారం అయిపోతాం, కళ్ళుండి కూడా చూడలేము మనం. కనుక విశ్వాసం ఎప్పుడు కూడా చెరిగిపోకూడదు, చితికిపోకూడదు. కనుక పౌలు ఏం చేస్తాడంటే తన విశ్వాస జీవితాన్ని మోషే బాబు ఇక మీదట నా కొరకు ఏముందంటున్నాడు ఆయన? నీతి కిరీటము. కిరీటాలు, ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఏమండి, తన భార్య పెనిమిటికి కిరీటం అంట. భర్తకి ఒక భార్య ఎలా ఉందట? కిరీటం ఎలా ఉందని అంటాడు. సరే, ఇక మనం చూద్దాం ఏమన్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారందరికీ అనుగ్రహించునుగాక. 9వ వచనం. ఇప్పుడు ఇంతవరకు వాక్యాన్ని ఎలా ప్రకటించాలో, వాక్యం లోతులు ఏంటో వివరించినటువంటి పౌలు గారు ఇప్పుడు 9వ వచనం కానీ ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం చదువు. 9వ వచనం చదివినా రైట్. నా యొద్దకు వచ్చేటకు ప్రయత్నము చేయము. నా యొద్దకు వచ్చేటికి ఏం చేయమన్నాడు? ప్రయత్నం చేయి. ఎందుకనంటే కొన్ని నువ్వు ప్రయత్నాల్లో నిన్ను వెనకడుగు వేయించేట్టుగా చేస్తావు. ఎందుకనంటే నువ్వు సువార్థకుడు పని చేస్తున్నావు కదా, సేవ చేస్తున్నావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండని చెబుతూ నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నము చేయము. దేమ ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళిపోయిను. క్రిస్కే గలతీయాకు తీతు దళమతుకును వెళ్ళిరి. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకీకిని ఎక్కడ పంపాడట? నువ్వు ఉన్నటువంటి ప్రాంతానికి ఎపిసికి పంపాను. అంటే ఎపిసి పట్టణంలోనే ఈయనున్న ప్రాంతం వేరు, ఒకవేళ ఆయన ఉన్న ప్రాంతం వేరే ఉండవచ్చు. పౌలు గారు ఈ మాట రాసే సమయానికి, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్బూన్ వద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకమును, తర్వాత ఇంకోటి ముఖ్యంగా చరమపు కాగితములను తీసుకుని రమ్ము, నా దగ్గరికి రమ్మని అన్నాడు. అలెగ్జాండర్ కంచరవాడు నాకు చాలా కీడు చేసాను. 14వ వచనం. అలెగ్జాండర్ కంచరగాడిది వాడు ఏం చేశాడు పౌలు గారికి? మరి కీడుని చేసినప్పుడు దేవుడు ఆ కీడు నుంచి తప్పించాలి కదా. ఎవరిని? పౌలు గారిని. కానీ మరి తప్పించలేనట్టుగా మనకు కనపడుతుంది. అయినా సరే కింద మాటలు అంటాడు, అలెగ్జాండర్ కంచరగాడిది వాడు నాకు చాలా కీడు చేశాడు. మరి కీడు చేస్తున్నాడు దేవుడు ఊరకనే చూస్తూ ఎందుకున్నాడంటే, ఒకానొక సందర్భంలో మనం కూడా కీడులో పడుతూ ఉంటుంటాం, ఆపదలో పడుతూ ఉంటుంటాం. అయితే ప్రభు తన సహాయం మనకి ఎలాగందుతుందో మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఆ కీడులోనికైనా, నష్టంలోనికైనా, నాశనంలోనికైనా మనల్ని పరిస్థితులు వెంటాడుతూ ఉంటుంటాయి. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఏమండి, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండి. ఈ అలెగ్జాండర్ అనేటువంటి వాడి విషయమై నాకు కీడు చేశాడు కదా, నీకు కీడు చేస్తాడు. రేపు సంఘానికి కూడా కీడు చేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు. అతని విషయమై నీవు కూడా జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటను బహుగా ఎదిరించాడట. ఈ అలెగ్జాండర్ అనేటువంటి వాడు ఏం చేశాడు మోషే బాబు? బహుగా ఎదిరించాడంటే ఎదిరించడం వేరు,
బహుగా ఎదిరించడం వేడు. నువ్వేంటి పౌలు అని అంటున్నాడు, నువ్వెంత పౌలు అని అంటున్నాడు. నువ్వేంటి పౌలు, నువ్వెంత పౌలు అంటే ఈ మాట ఎవరిని అంటున్నట్టే తెలుసా? నా దేవుణ్ణి అన్నట్టుగా పౌలు బాధపడుతున్నాడు. అందుకనే ఒక సేవకుడిగా, ఒక సువార్థికుడిగా నిన్ను ఒక మాట అంటే నీ దేవునికి వెళ్తుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు? అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడను నా పక్షమున, నేను మొదట సమాధానంగా మాట్లాడాను కానీ నా పక్షాన్ని ఎవరు లేరట, ఎవడో లేడు. అంటే పౌలు గారు రెండోసారి ఖైదీగా బంధింపబడ్డాడు కదా, రోమాచెరలో ఉన్నాడు కదా. ఇప్పుడు రోమాచెరలో వాదనలోనికి వెళ్ళినప్పుడు పౌలు గారి పక్షాన్ని ఎవరు కూడా లేరట. నేను ఒక్కడనే ఉన్నాను, అలెగ్జాండర్ కంచరగాడు నన్ను ఎదిరించాడు, నా పక్షాన్ని ఎవరు లేరు, ఇదిగో బోన్లో నేను ఒకడనే ఉన్నాను, నేను ఒకడనే నా పక్షాన్ని నేను విన్నవించుకున్నాను. అయితే అంటున్నాడు, నేను మొదటగా సమాధానము చెప్పినప్పుడు ఎవడను నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచుకుంటును కాక. అందరూ నన్ను ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈయన ఎవరో క్రీస్తు అంటున్నాడు, సువార్త అంటున్నాడు, ఇది మేము నమ్మశక్యం కానిదని పౌలు గారు నువ్వు ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ పౌలు ఒక్కరిగానే ఉండిపోయాడు. తన పక్షాన తానే వాదన చేసుకున్నాడు, తను తాను నిర్దోషిని నిరూపించుకున్నాడు పౌలు గారు. అదే అంటున్నాడు, నా పక్షాన్ని ఎవడూ నిలవలేదు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, అది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారాగా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్ని జనులందరూ దానిని విని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచును. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను ఏం చేశాడు? అందరూ విడిచి వెళ్ళిపోయారట. మరి అందరూ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి ఎలాగా ప్రభువు ఒక్కడే నా పక్షాన్ని నిలిచాడు అంటున్నాడు. అవును, దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉండాలంటే అందరూ వదిలి వెళ్ళిపోవాలి. యేసు శక్తి జయము జయమని రాత్రి పాట పాడాడు కదా, యేసు శక్తి జయము జయం, సాతాను శక్తి 0 యేసు శక్తి జయ ఏంటి దేవుని శక్తిని పాట పాడాడు. ఆయన పాట పాడుతూ అంటున్నటువంటి మాటలు అంటున్నాడు పౌలు గారు. అంటున్నాడు, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు కానీ ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. ప్రభువు నా పక్కన నిలిచాడు. దేవుడు మన పక్షాన్ని నిలవాలంటే అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోవాలి. ఒక్కడైపోయాడు. ఎవరు? యోబు గారు. తన భార్య పిల్లలు అందరూ వదిలి వెళ్ళిపోయారు కానీ ఒక్కడే నిలబడ్డాడు. అప్పుడు వచ్చారు తన స్నేహితులు, తన జరిగినటువంటి ఇబ్బందిని అంతా చూసుకుని వచ్చారు. అంతవరకు తన పక్షాన్ని ఎవరు నిలబడ్డారు? అంతవరకు ఎవరి పక్షాన? యోబు గారి పక్షాన నిలబడ్డాడు పౌలు. అది యోబు గారి పక్షాన తండ్రి అయినటువంటి దేవుడు. ఇక్కడ పౌలు గారి పక్షాన కూడా ఏమంటున్నాడు ఆయన? అన్ని జనులందరిలో ఆయన సువార్తను ప్రకటించిన నిమిత్తము ప్రభువు నా పక్షం నిలిచి నన్ను ఏం చేశాడట? నన్ను బలపరిచాడు. అందుకే నన్ను బలపరచును వాని యందు నేను సమస్తమును ఏం చేస్తాడట మోషే బాబు? ఆయన నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు. అందుకనే దేవుడు నా పక్షాన్ని నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహము నోట నుంచి తప్పించబడితిని. పౌలు గారు ఎక్కడి నుంచి తప్పించబడ్డాడట? సింహము నోట నుంచి. నేను ఎపిసిలో మృగములతో పోరాడి తిన్నానన్నాడు కొరింథీ పత్రికలో. మృగాలతో పోరాడట. ఇక్కడ నేను మృగము నుంచి, నేను సింహము నోట నుంచి తప్పించబడితిని. సింహము నోట్లోనికి వెళ్తే ఏం చేస్తాడో మోషే బాబు? మింగేస్తాడు వాడు. కనుక నేను సింహము నోట నుంచి తప్పించబడితిని. సంసోను ఏం చేశాడు? సింహానికి ఎదురెళ్ళి చీల్చేశాడు. పౌలు గారు కూడా అనేక సింహాలను చీల్చేశాడు. ఎవరో తెలుసా? సింహం లాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషుల్ని. ఇప్పుడు పరిశుద్ధులమైన విశ్వాసులమైనటువంటి మనల్ని అందరినీ కూడా మింగేయడానికి ఒకడు సిద్ధంగా ఉన్నాడు. ఎవడవాడు? వెరీ గుడ్. మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మిరింగుదనని వెతుకుతూ తిరుగుచున్నాడు. ప్రభువు నా పక్కన నిలుస్తున్నాడు కనుక నేను సింహము నోట నుంచి తప్పించబడుతున్నాను కనుక ఇప్పుడు మనం ప్రతిరోజు ఎవరి నోట నుంచి తప్పించబడాలో తెలుసా? దుష్టుని నోట నుంచి మనం తప్పించబడాలి. సింహము నోట నుంచి అలా చూడాలి. సింహము నోట నుంచి మనం ఏం చేయాలి? చేతల్లి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి మోషే బాబు? ఏం చేయాలి? మనము సింహాల నోట్లోంచి తప్పించబడాలి అంటే ప్రభువు మన పక్కన నిలవాలి. అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతారు. అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయినా ప్రభువు నా పక్కన నిలిచాడు. నేను నిన్ను ఎంత మాత్రం విడవను, నిన్ను ఎడబాయునని ఆయనే సెలవిచ్చాడు కదా అన్నాడు హెబ్రీ పత్రిక 13:5లో. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిన్నేమాత్రము నువ్వు విడవను, ఎడబాయునని ఆయనే చెప్పును కదా అని అన్నాడు. కనుక ఆయన చెబుతున్నాడు, చెప్పింది మనము చేసేటువంటి వారిగా ఉండాలి.
కనుక ఒక మాటను మనం చూద్దాం. ఏమండి హెబ్రీ పత్రిక ఒకసారి మనం ఇదే మాట ఒకసారి మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. నిన్నే మాత్రం నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పును కనుక ప్రభువు నాకు సహాయకుడు నేనే భయపడనని అంటున్నాడు. ఎవరు సహాయకుడు అట మోషే బాబు? కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు? నరమాత్రుడు నాకేమీ చేయలేడు. 100 మంది ఏకమైన నన్ను ఏం చేయలేడు. కారణం ఏంటంటే ఆయనలో సత్యము, నీతి, యథార్థత ఉన్నంతసేపు అవతలవాడు ఎవడైనా సరే మనం ముందుకు వచ్చే తల దించుకోవలసిందే తప్ప అవతలవాడు ముందుకు మనం వెళ్తే తల దించుకోవలసినటువంటి పరిస్థితి మనకే ఉండదు. మనలో సత్యం ఉన్నంతసేపు, మనలో ఏమండి క్రీస్తు ఉన్నంతసేపు ఎదటి వారు ముందు ఎలా శిరస్సు వంచే అవకాశం ఉండదు. శిరస్సు వంచుతాం ఎప్పుడు తెలుసా? విధేయత చూపించడానికి. మనకంటే పెద్దవారు వచ్చినప్పుడు హృదయపూర్వకంగా తల వంచుతాం. దేవుని కొరకు అవతల వారు బ్రతికేవారైతే ఆ వారితో పాటు తలలివ్వడానికి కూడా మనం సిద్ధపడుతూ ఉంటుంటాం. నరమాత్రుడు నాకేం చేయగలడు? ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడని ఆయన ధైర్యంతో చెప్పగలవారమై ఉండాలి. నరమాత్రుడు నాకేం చేయలేడు, నరమాత్రుడు నాకేమీ చేయలేడు. నా పక్కన నిలుస్తున్న నా ప్రభువు, నా క్రీస్తు, నా తండ్రి, నా రక్షకుడు అని చెప్పే ధైర్యం నీకు నాకుందా ప్రియులారా? ఇంకా 18వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఒక మాట అంటున్నాడు, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను ధైర్యపరిచాడని. అంటే ప్రియులారా, ఇలా వాక్యాలతో మనం ధైర్యంగా ఉండడానికి సిద్ధపడుతున్నప్పుడు చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. 18వ అధ్యాయం 9వ వచనం చదువునాను ఒకసారి. 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండొద్దు. నేను నీకు తోడై ఉన్నా, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణములో నాకు బహుబలం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ గడిపేశాడు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండని ఆత్మ వచ్చి పౌలుకు చెప్పింది. దూత వచ్చి పౌలుకు చెప్పాడు, ధైర్యంగా ఉండు, భయపడొద్దు, భయపడకూడదు. నేనే సముద్రంలో ఉన్నారు, వాళ్ళు నడి సముద్రంలో ఉన్నారు. ఏమండి జలప్రలయం ఏమండి వారి మీదకు తుఫాన్లు ప్రభావితం చేసినాయి. ఏమండి నడి సముద్రం మధ్యలో ఉన్నారు. మరణం వారి మీదకి ఆహ్వానించింది. ఇదిగో నేనే, భయపడకండి, మీ మధ్య నేను ఉన్నాడు అన్నాడు ఆయన. కనుక ఈరోజు లోకం అనేటువంటి సాగర సముద్రంలో సుడిగుండం మధ్యలో మనం ఉంటున్నప్పుడు భయపడకూడదు. మనకెవరు తోడు? ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన. కనుక భయపడకుడి. ఓకేనా మోషే బాబు? ఇక చివరిగా మనం అక్కడికి వెళ్ళిపోతాం, సమయం అయిపోతుంది కనుక. ఎన్ని వచ్చిన మోషే బాబు మనం చదువుకోవాల్సింది. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయిరి కనుక ప్రభువు నా పక్షం నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహం నోటి నుండి చెప్పింపబడుతుంది. 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు. మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతి దుష్కార్యం నుంచి మనం తప్పించేది ఎవరనంటే దేవుని వాక్యము. ఏమండి దుష్కార్యాల్లోని మనం పడిపోకుండా దైవ కార్యాల్లోనూ ఉండేటట్టుగా మనలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. కనుక తన పరలోక రాజ్యమునికి చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములకు ఆయనకు మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు 19వ వచనం. ప్రిస్కిల్లాకును ఆకులకును నా వందనములు, తన ఇంటి వారికి వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయిను. త్రోఫిము రోగి అయినందున అతను మిలేతులోండి వచ్చి తిని శీతాకాలం రాకమునుపు నీ యొద్దకు వచ్చుటకు ప్రయత్నము చేయము. యోబూలు, పూదే, లీను, క్లౌదియా సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు నీ ఆత్మకు తోడేయుండును గాక, కృప మీకు తోడేయుండును గాక అని పౌలు గారు ఈ మాటలన్నీ చెబుతున్నాడు అనమాట. కనుక ఏమని చెబుతున్నాడంటే పౌలు గారు చివరికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, నాయన నిన్ను ఎంతమంది వదిలినా, నిన్ను ఎంతమంది ఒక్కడిగా చేసినా, నిన్ను ఒంటరిని చేసినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు అన్నట్టుగా నువ్వు నిలబడాలి అని అన్నాడు. పౌలు గారితో ఉన్నటువంటి వాడే దేమ. అయితే ఏం చేశాడు? ఈ లోకాన్ని స్నేహించాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుడు ప్రేమ వాళ్ళు నిలవ నేరదు. లోకములో ఉన్నదంతా ఏంటి? నేత్రాస, శరీరాస, జీవడంబము. ఇవి దేవుని వలన పుట్టినవి కావు, లోకం వలన పుట్టినవి. ఇవన్నీ గతించిపోవును. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఏం చేస్తాడు? నిరంతరము నిలుచును. ఆ రోజు పౌలు పత్రికల ద్వారాగా మాట్లాడాడు. ఈరోజు ఆత్మస్వరూపుగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి పౌలు గారు చనిపోయినా సరే ఇప్పుడు ఆత్మస్వరూపు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు? ఆయన
తన మాటల ద్వారాగా రాయించినటువంటి మాటల ద్వారాగా ప్రభు చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం జీవిస్తాడు. ఇప్పుడు పౌలు నిరంతరంగా మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఈ పత్రికలు చదువుతున్నాడు. పౌలు గారు తిరిగినటువంటి ప్రాంతాలని, ప్రదేశాలు, పౌలు గారి యొక్క ఆకారాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నప్పుడు, మనసును పెడుతున్నప్పుడు పౌలు ఎలాగుండి ఉంటాడా, ఆయన ఎలా నడుస్తూ వెళ్తున్నాడా, ఆయన ఎలా అత్తుకునేవారా, ఆయన ఎలా గద్దించేవారా, ఆయన మీద ఎలా తిరగబడేవారా, ఆయన ఎలా ఓర్చుకునేవాడా, ఆయన ఎలా తట్టుకునేవాడా, ఆయన ఎలా కన్నీరు కార్చాడా, ఆయన ఎలా శ్రమలు భరించాడు అన్నటువంటి ఒక పిక్చరైజేషన్ కళ్ళకు ముందుకు వస్తున్నప్పుడు ఎంత ఆత్మీయ ఆనందం కలుగుతుందో తెలుసా నాయన. నేడు మనము కూడా క్రీస్తు కొరకు ఇలాంటి చక్కనటువంటి పరిచర్యలు చేసి మనం కూడా ఏం చేయాలంటే ప్రభువులో ఆనందించేవారుగా ఉండాలి. ఆనందించుము, ఎల్లప్పుడూ ఆనందించు, మరలా చెప్పుదును. ఏమండి, ప్రభునందు ఆనందించు, మరలా చెప్పుదును. అవే సంగతులు మరలా చెప్పుదును, ఆనందించడి. ఇవే సంగతులు చెప్పడం నాకు కష్టతరమైనది కాదు. కనుక దేవునిలో, క్రీస్తులో మనకి అంత ఆనందం ఉంది. అట్టి ఆనందాన్ని, సంతోషాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు చెబుతూ మరి ప్రార్థన చేసుకుందాం. మనం అందరూ కూడా. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలయ్యా. ఈ సమయంలో తండ్రి కుటుంబ ప్రార్థనగా మీ సన్నిధి భాగ్యాన్ని, సన్నిధి కాంతులను తిమోతి పత్రిక 4వ అధ్యాయం ద్వారాగా మీరు ధారాళంగా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని నాయన, మా యొక్క నాయన తండ్రి విశ్వాసాన్ని మీరు బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభు. ఇంతవరకు మీ యొక్క ఆత్మను అనుగ్రహించారు, తోడుగా ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, తెలివినిచ్చారు, వివేకాన్ని ఇచ్చారు, మంచి మాటలు అర్థం చేసుకునేటువంటి జ్ఞానేంద్రియాలని, ఇంద్రియాలని తండ్రి మీ స్వాధీనం అందించుకుని ప్రభు చక్కటి విషయాలు మీరు మాకు బోధించినందుకే కృతజ్ఞతలు తండ్రి. వినవాక్యం మా వినికిడిలో నీరు కట్టండి, ఫలింపజేయండి. అలాగే ఈ మాటలు వినబోతున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరో తెలియదు తండ్రి, ఏ పాటి వారో తెలియదు ప్రభా. ఎవరైతేనని పరిచయ కొరకు నాయన వీక్షిస్తున్నారో మా ప్రియులైన వారిని అందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా ఈ పరిచర్య ద్వారాగా నేను ఈ యొక్క పరిచర్య ద్వారాగా వారి కుటుంబాలు నాయన మీలో కట్టబడును కాకని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, పరిశుద్ధులను, విశ్వాసులను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, నూతనంగా తర్ఫీదవుతున్నటువంటి యువ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని, మీరే మహిమా ఘనతా ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ.